పులిహోర కోసం వైట్ రైస్లో పసుపు ఉప్పు వేసి కలిపి పెట్టాలి. ఇగో ఆవాలు జీలకర్ర ఫస్ట్ బౌల్ హీట్ అవ్వాలి. ఆవాలు జీలకర్ర వేగినాక మినప్పప్పు, ఇప్పుడు మిరియాలు వేయాలి. మిరియాలు వేగింది, మినప్పప్పు వేయాలి. మినప్పప్పు వేయింది, శనగపప్పు వేయాలి. ఎండుమిర్చి వేయాలి. ఇదంతా వేగింది. ఇది వేగినాక కరివేపాకు పచ్చిమిర్చి వేయాలి. కరివేపాకు పచ్చిమిర్చి వేగాలి. పల్లీలు వేయాలి. పల్లీలు ఇదంతా వేయాలి. వేగినాక రైస్లో మిక్స్ చేయాలి. పులిహోర అంతా ఇలా కలిసేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. తాలింపు అంతా స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపు అంతా ఇడిలో ఇలా పోసేయాలి. చూసారా, ఇలా ఇది పులిహోర అన్నమాట. ఇదిగోండి ఇలా. ఇప్పుడు ఇదంతా ఇలా కలియబెట్టాలి. ఇదంతా కలవాలి. చూస్తారా, చూడండి, ఇదిగో పులిహోర, ఇదంతా తాలింపు. ఈ తాలింపు అంతా ఇందులో కలియాలన్నమాట. కలపాలి ఇలా 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 కంప్లీట్గా కలపాలి. నేను ఇది అన్నమాట కలిపేస్తే బాగుంటుంది. చూడండి, చూస్తున్నారా, నేను స్లోగా మాట్లాడుతున్నాను. మా చిన్న అబ్బాయిని పడుకోబెట్టేశాను నేను, మా బాబుని, అందుకే ఇలా ఈ పొడవులో పెట్టింది. ఇది సత్యనారాయణ వ్రతానికి, ఇది మా మమ్మీకి. చూసారా, ఇది టెంపుల్ తీసుకెళ్తున్న వ్రతానికి, ఇది మా మమ్మీకి.